ఆరోగ్యానికి హానికరం. ఇది కొన్నవారికే కానీ అమ్మే వారికి కాదంటున్నాడు మన ఆర్పి. అలా ఎందుకు అంటున్నాడో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అలాంగ్ విత్ హిస్ టీమ్. ఆర్పి వైన్ షాప్. దీని గొప్పతనం గురించి మీకు ఎలా చెప్పాలంటే, ప్రపంచంలో ఏదైనా ఒక వస్తువు పాత పడిపోతుంది అనుకో, దాని వాల్యూ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోఫా సెట్. రేష్మి టెన్షన్ పడిపోయిందిరా. 15,000 పెట్టి 15 సంవత్సరాల క్రితం కొన్నారు. అరిగిపోయింది, కరిగిపోయింది, చిరిగిపోయింది, తోలు ఊడిపోయింది. చెట్టులో ఎవరైనా 15 రూపాయలు పెట్టి కొనమని ఎవరు కొనరు. అదే వైన్ అనుకో, వైన్ షాప్ లో అది పాత పడే కొంది దాని వాల్యూ పెరుగుతుంటది, దాని రేటు పెరుగుతూ ఉంటది. ఆ తర్వాత ఇంకో విషయం చెప్పాలంటే, నాకు వైన్ షాపే పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఏ షాప్ అయినా నైట్ మూసేస్తే ఉదయం దాకా జరగకూడదు. ఒక్క వైన్ షాపే, ఎప్పుడు డోరు కొట్టిన డెలివరీయే. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. మా ఓనర్ వచ్చి 100 రూపాయలు ఇచ్చి తీసిపోద్దండి. సారా బడికి ఏం చేస్తున్నావు నువ్వు? పార్ట్ టైం బిజినెస్ చేస్తున్నాను. నువ్వు పార్ట్ టైం బిజినెస్ చేసినట్టు లేదు. నా వైన్ షాప్ పోట్లు గమ్మేసినట్టుంది. ఎత్తు మాత్రం యానే వైన్ షాప్ లో బాటిల్ మిస్ అవుతున్నాయి అనుకుంటా. మహానుభావుడు మొదలు పెట్టాడు. బతికితే 1-2 నిమిషాల్లో అది మాయమైతే ఎలా ఉంటుంది తెలుసా? కసక్. అవును, మన వైన్ షాప్ కి పక్క వైన్ షాప్ కి తేడా ఏంది? ప్రపంచంలో నెంబర్ 1 అంటారు. వేరే వైన్ షాప్ లో వైన్ తాగితే రెస్ట్ మాత్రమే తీసుకుంటారు. అదే ఈ వైన్ షాప్ లో వైన్ తాగితే రెస్ట్ ఇన్ పీస్ తీసుకుంటారు. చెప్పండి అసలు లోడ్ వచ్చిందా? వెనక పెట్టండి లారీ. సరే వెనకుండా వచ్చారు. లారీ వచ్చిందంట, పోదారా. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. నిన్నటి మందు బాటిల్ రా, ఇది కూడా వేసి పరేస్తా. ఏంద్రా? అరే పైన సూర్యుడు చంద్రుడా ఏమని నాకు కూడా తెలియదురా. ఈ ఊరు కొత్త. నిన్న నువ్వు 4 రోజులు కానండి మందు అవుతానికి రాలే ఎందుకు? అరే నేను జైలుకి వెళ్ళిండ్రా. జైలుకి ఎందుకురా? తుమ్మితే జైలు తీసుకెళ్లారా? తుమ్మితే జైలు తీసుకుపోతారా? అబ్బా రే, దొంగతనం చేస్తుండే మధ్యలో అచ్చి అని తొమ్మిండ్రా. దొరికినా జైలు తీసుకపోతే ఎక్కడ తీసుకుపోతారా? అరే నువ్వేంట్రా, నువ్వు ఫుల్ తాగొచ్చు ఎందుకు? అరే నువ్వు దొంగతనం చేసింది వాళ్ళ వీళ్ళ ఇంట్లో కాదు, మా ఇంట్లోనే. ఇవాళ నేను పోస్తా. నువ్వు ఎక్కువ పోసుకుంటే నేనే పోస్తారా? నేను పోస్తా. నువ్వు ఎక్కువ పోసుకుంటారా? అరే నువ్వు నేను కాదు, మన ఇద్దరి మధ్యలోకి ఒక పెద్ద మనిషిని పిలుద్దాం. పెద్ద మనిషి వచ్చింది, పెద్ద మనిషి. అరే తమ్ముడు ముచ్చట్లు వచ్చా అని సరిసగం చేసిపోయిరా. కరెక్ట్ వస్తాడు. ఇది కొంచెం ఎక్కువ ఉంది, ఇది కొంచెం ఎక్కువ ఉంది. సూపర్, వెరీ గుడ్. ఇట్లా పెట్ట పక్కన మందిలా పంచమన్నారు కానీ ఉంచమనలేదు కదా. ఎత్తు మాత్రం మీ పిల్లకాయలు పిల్లలు ఏమన్నా 24 గంటలు దాగిపడి చేస్తుంటారు. ఎందుక వెళ్ళ ఉన్నది గురువు గారు, కానీ పిల్లలే కాదు. నాకు అర్థం కదా, పిల్లకాయలు ఏర్పడి. దానికి మంచి స్టోరీ చెప్పాలి. చెప్పు. నేను ఒక రోజు ఫుల్ తాగా. మందు ఎక్కువైన తర్వాత మిగిలిన మందు ఒక బాటిల్లో పోసుకొని జేబులో పెట్టుకుని ఇంటి పైన తాగదాని వెళ్ళా. ఇంటి పోయిన తర్వాత మందు తాగదన్న కంగారులో జేబులో చేపెట్టి అంతే అంతే ఇంచుమించు అంతే. డబ్బులు ఏమని చెప్పు నా కొడుకు. అరే నేను ఇస్తా. అబ్బా కంగారులో జేబులు గుట్టుకోవడం మర్చిపోయిందా? నీ వెనక పెట్టినవరా జేబులు. నీ పిల్లానికి నీకు ఇడాకలైంది కదా, వెనక్కి ముందుకి తేడా తెలియపోతుంటేనే. అరే మా అప్పటి నుండి తాగుతాను, సప్పగా ఉండి కిక్ వస్తలేదురా. అందుకని అప్పుడప్పుడు సోడాలో ముందు కలిపి సావండి అని చెప్తున్నాడు. అరే ఆవురా, ఇప్పుడు ఈ చూడరా, ఈ క్వార్టర్ ఎట్లో గటగట తాగిస్తా. చూడ మైమర్చిపోయారు. మర్చిపోలేదు, మూర్చిపోయారు వాళ్ళు. ఒక సెకండ్ నాకు బకెట్ దాన్ని తాగినప్పుడు 4 బకెట్లు తంతారా, కొత్త బకెట్లు పెట్టి మహేషా. బుర్రగిన ఏమన్నా దొబ్బింది ఏంటి, చచ్చిపోయారని చెప్తున్నాను వాళ్ళు. నా కొడుకులు చచ్చిపోయినారు ఇలా.
టైంలో కనుక పోలీసు వాళ్ళు వస్తే మామూలుగా ఉండదు. కొత్త పోలీసు అయితే పర్వాలేదు, తడివేలంట సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ అంట, ఓడిగానే వచ్చినట్టు ఎంట్రీ సంగతి కుమ్మిపాడు తప్పుతాడు. తడివేలు నా శాలరీ 10,000. సబ్ ఇన్స్పెక్టర్. సబ్బులు అమ్ముకునే వాళ్ళు ఏమన్నావు, నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ అంటే? సబ్ ఇన్స్పెక్టర్ గా పంచులా? సబ్ ఇన్స్పెక్టర్ మీద పంచలేకూడదా? సబ్ ఇన్స్పెక్టర్ మీద పంచలేస్తే పేలవా? లోకల్ మహేష్, మార్వెలస్ మహేష్. ఇప్పుడు బక్క మహేష్, సినిమా సిలిపియ మహేష్, ఆచంట మహేష్ అన్నది ఇది ఏంది, ఇది మారులేస్ మహేష్. నా ప్లానింగ్ లో నేను ఉన్నాను, డైరెక్టర్లకు తెలుసు అది. అరే ఇక్కడ ఎవరో చచ్చిపోయారని నా 6th సెన్స్ చెప్పింది. నీ ఓటం చూస్తుంటేనే కామన్ సెన్స్ లేనట్టు ఉంది, నీకు 6th సెన్స్ ఏంటి? నువ్వు నాకు అడ్డు రాకు, నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తా. ఎగ్జామ్ హాల్ లోనే అడిషనల్ సీట్ తీసుకోండి, నా మీద రౌడీ షీట్ అంటే. నీతో నాకు షాపు ఓనర్ ఎవరు? నేను. నువ్వు షాపు ఓనరా? షాపు క్లీనర్ లా ఉన్నావు, కాకి కేసుకున్న కాకి చొక్కలు ఏకాకిగా ఉన్నావు, నువ్వేమన్నా కదా మనిషివా? నీతో నాకంట ఇక్కడ ఎక్కడున్నావు? వీళ్ళెవరు? చంపేశారు వాళ్ళిద్దరిని. ఎంత అన్యాయం చేశారంటే శ్రామికులను చంపేస్తారా మీరు? నేనా? నేను చంపేయటం మా మీద కేసు పెట్టడానికి వచ్చాం, నీ మీద కేసు పెట్టేస్తాం వాక్క చేపట్లో. ఇక్కడ ఏముంది? ఆరైపోయాను, కలిసిపోయాడు వెళ్ళి గాల్లో. ఏం చేయాలి మనం? ఈ టైంలో నీకేమైనా డైలాగ్ చెప్పాలనిపిస్తుందా? కల్తీ చేస్తే తప్పదు, భారీ మూల్యం. Let's first find out from our guest today, Saptagiri Express team. Saptagiri garu. బాగుంది, చాలా బాగుంది. డైరెక్టర్ గారు మహేష్ నా సినిమాలో చేశాడు, డైలాగ్ డెలివరీ చాలా బాగుంటుంది మహేష్ది. చాలా బాగా చేశాం మహేష్, సూపర్, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. Nice. So Mahesh garu, you are also part of Saptagiri team. So how was your experience? సూపర్ అండి. సప్తగిరి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్. Wow. అన్న అంటే ఓన్లీ కామెడీ ఎప్పుడు దాకానే, ఫస్ట్ టైం ఒక ఎమోషన్ అంటే ఏంటో చూపిస్తాడు క్లైమాక్స్. Start with Nag Babu sir. చాలా బాగుంది, ఫుల్ ఎంటర్టైన్ చేశారు, అందరూ బాగా చేశారు. It's time for Roja garu's decision. మార్వెలస్ మహేష్. ఏదో ప్రాస కోసం ఆడమండి, బాగుంది, సరదాగా అనిపించింది. Can we have Saptagiri Express team on the stage please? Saptagiri garu and Arun garu, ఎలా ఎంజాయ్ చేశారు ఈ రోజు మా ఎక్స్ట్రా జబర్దస్త్ ని? సూపర్ మేడం, నిజంగా ఎంటర్టైన్మెంట్ అంటే ఇది. మీ సినిమా సప్తగిరి ఎక్స్ప్రెస్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సప్తగిరిలో మరో కోణం మేడం, నో డౌట్ అందులో. అంటే ఇన్నాళ్ళు నాలో ఎంటర్టైన్మెంట్ చూశారు, ఆ ఎంటర్టైన్మెంట్ ని ఎలా ఎంత పెట్టాలో అంత ఆ మీటర్ లో పెట్టాం. అట్ ద సేమ్ టైం ఇంకొక ఎమోషన్ కానీ సెంటిమెంట్ కానీ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ సప్తగిరి చూడొచ్చు. అది కూడా మీరు ఈ రోజు మంచి మార్కులు వేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది వినండి.